వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఈరోజు మా ఊర్లో అండ్ శివరాత్రి నెక్స్ట్ డే అనమాట. మా ఊర్లో కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు అయితే జరుపుతూ ఉంటారనమాట. మహాశివరాత్రి రోజున మా ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా గుడికి వచ్చేసి ప్రతి ఒక్కరు అండ్ ఒక పొద్దు ఉన్న వాళ్ళు అండ్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకొని ఉపవాసం అయితే విరమించి పండ్లు తినేసి ఉంటారన్నమాట. అండ్ నైట్ మొత్తం జాగారం చేస్తారు. ఇక్కడే శివ కళ్యాణం కూడా జరుగుతుంది మాకు. అండ్ ఇలా మంచి మంచి కార్యక్రమాలు అయితే మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నారు. అండ్ శివరాత్రి నెక్స్ట్ డే అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి మా ఊర్లో. గొలుసు తెంపుట, అగ్నిగుండాలు తొక్కడం, అన్నప్రసాదం ఇలాంటి కార్యక్రమాలు అయితే ఉంటాయన్నమాట. గొలుసు తెంపుట అనేది కొన్ని ఊర్లలో కొన్ని విధాలుగా చేస్తూ ఉంటారు. మా ఊర్లో మాత్రం గొలుసు ఒగ్గు వాళ్ళు పట్టుకొని అలా భక్తితోటి అండ్ దేవుళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడిక్కడ ఉన్నప్పుడైతే గొలుసు తెంపుతారు. యాక్చువల్లీ కొన్ని ఊర్లలో ఏ విధంగా ఉంటుంది అంటే గొలుసు తెంపడం కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అండ్ మా ఊర్లో జరిగే కార్యక్రమం అయితే మీకు చూపిస్తున్నాను కదా. అండ్ కొన్ని ఊర్లలో ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు నిన్న మాటల రూపకంలో తెలియజేస్తాను, మీకు చూసేయండి. గొలుసు తెంపుట అనేది గ్రామంలో చాలా ప్రత్యేకంగా జరుగుతూనే ఉంటుంది. ప్రతి గ్రామంలో చేసుకుంటారో చేసుకోరో తెలియదు, కానీ మా గ్రామంలోనైతే చేసుకుంటారు. ఈ విధంగానైతే చేసుకుంటారు, చూస్తున్నారు కానీ. అండ్ వేరే గ్రామాలలో ఏ విధంగా చేస్తారంటే సంవత్సరం అంతా పశువులను రక్షించినందుకు శివునికి కృతజ్ఞతలు తెలుపుతారనమాట. అండ్ పశువులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వ్రతం, హోమం, నైవేద్యం చేసి ఊరంతా ఊరేగిస్తారనమాట ఆ పశువులని. ఈ కార్యక్రమం తర్వాత గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోమాత పూజ ద్వారా అన్నపూర్ణేశ్వరి దేవి ఆశీర్వాదం పొందుతుందని భక్తుల యొక్క విశ్వాసం. వ్యవసాయం, పశువుల పెంపకం సుసంపన్నంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉంటారనమాట దేవుణ్ణి. ఈ విధంగానైతే కొన్ని గ్రామాలలో గొలుసు తెంపుట కార్యక్రమం ఈ విధంగా చేస్తుంటారు. అండ్ మా గ్రామంలో మాత్రం ఈ విధంగా చేస్తుంటారు అనమాట. అండ్ ఇది శివాలయంలోనే, ఎక్కడో చేయరండి. అండ్ గొలుసు ఈ విధంగా గజస్తంభానికి కట్టి తర్వాత వాళ్ళైతే పూజ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. అండ్ చాలా చాలా వైబ్ ఉంటుంది. అండ్ చూసారు కదా ఎంత మంచిగా ఉందో. అండ్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అండ్ చిన్న పెద్ద ఎవ్వరూ ఉండదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా కుల మతం భేదం లేకుండా మా గ్రామంలోనైతే ఈ విధంగా ఉంటుంది అనమాట.
ఉరుసు తెంపుట కార్యక్రమం అయిపోయిన తర్వాత అగ్నిగుండాలు తొక్కడం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ అగ్నిగుండాలు ఎందుకు తొక్కుతారంటే భక్తి, ధైర్యం, విశ్వాసం ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి. అగ్నిగుండాలు తొక్కడం అనేది మహాశివరాత్రి జరిగే ముఖ్యమైన కార్యక్రమం అనమాట. రోజున భక్తులు శివుడిని ధ్యానిస్తూ భయం లేకుండా కాలిన బొగ్గులపై నడుస్తూ ఉంటారనమాట. దీని వెనుక ఉన్న నమ్మకం ఏంటంటే శివుని భక్తితో భయము కలిగిన వారికి కూడా శక్తి లభిస్తుంది. అగ్నిగుండాలు తొక్కడం ఎలా జరుగుతుందంటే ముందుగా పూజారి హోమం నిర్వహిస్తారు. అక్కడ అగ్ని ప్రదీప్తమవుతుంది. తర్వాత భక్తులు శివనామ స్మరణ చేస్తూ అగ్నిగుండాలో నడుస్తారు. ఈ కార్యక్రమాన్ని గణపతి హోమం, శివార్చన, లింగాభిషేకం తర్వాత ప్రారంభిస్తారు. భక్తుల నమ్మకం శివుడి కృప ఉంటే కాలిన బొగ్గులపై తాకిడి ఎటువంటి గాయం కలగదనమాట. దీనివల్ల కలిగే ప్రయోజనాలు: భక్తి పరీక్ష, నమ్మకానికి నిదర్శనం, శివుడి అనుగ్రహం పొందేందుకు దారి, బాధలు తొలగిపోవాలి, ఆరోగ్యంగా ఉండాలని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారనమాట. అండ్ ఈ విధంగా సందడిగా గ్రామం మొత్తం కలిపి జరుపుకునే మా శివరాత్రి నెక్స్ట్ డే అనమాట. అండ్ చూసారు కదా ఎంత పెద్ద అగ్నిగుండాలు అయితే ఉన్నాయో. అండ్ ఇక్కడ శివసత్తులు అండ్ నార్మల్ ప్రజలు కూడా ఎవరైనా, శివసత్తులు అనే కాదు, ఎవరైనా సరే ఈ అగ్నిగుండాలలో దాటితే వాళ్ళకి మంచి జరుగుతుంది. మన శరీరం మీద ఏమున్నా సరే, అంటే నెగిటివ్ ఆరా ఏమున్నా సరే అక్కడ నుండి వెళ్ళిపోతుందని చెప్పేసి అయితే నమ్మకం అనమాట. అండ్ దీని వెనకాల కూడా సైంటిఫిక్ రీజన్ అయితే ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఆ సైంటిఫిక్ రీజన్ ద్వారానే ఇటువంటి రిచువల్స్ అయితే అండ్ కార్యక్రమాలు అయితే మన పూర్వీకులు మనకు అందించారు. అండ్ వీటిని సైంటిఫిక్ రూపకంగానే చూడాలి, కానీ నువ్వు మూఢనమ్మకంగా అయితే భావించకూడదు.
కూడా ఈ విధంగా ముందుగానే హోలీ జరుపుకుంటున్నారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కలిసి ఉంటారు. అండ్ పక్క ఊర్లలో ఏ విధంగా ఉంటారో తెలియదు కానీ మా ఊర్లో మాత్రం చాలా కలివిడిగా ఉంటారు అనమాట అందరూ కూడా. చూసారు కదా మీరే, చాలా చాలా వైబ్ ఉంటుంది. అండ్ వన్స్ మీరు ఎప్పుడైనా సరే మహాశివరాత్రికి నెక్స్ట్ డే అనమాట, మహాశివరాత్రి రోజైనా సరే నెక్స్ట్ డే అయినా సరే మీ గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు జరిపినారో మాకు కూడా కామెంట్ చేయండి. చుట్టుపక్కల ప్రజలైతే ఒకసారి మా ఊరికి వచ్చి కూడా చూడండి. ఈ వీడియో రూపకంగా మీకు చూపిస్తున్నాం కదా, ఇంకా చాలా బాగా జరుగుతుంది. అండ్ నైట్ కళ్యాణం జరుగుతుంది అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తారనమాట. అండ్ నేను అవన్నీ మిస్ అయినాను. జాగారం ఇంట్లో నైట్ లింగోద్భవం టైంలో మేము అభిషేకం చేసినాం కాబట్టి ఆ తర్వాత వెళ్ళినాం అనమాట, అప్పటికే అయిపోయింది. అండ్ నైట్ జాగారంలో కళ్యాణం చేస్తారు అండ్ నెక్స్ట్ ఒగ్గు కథ కూడా చెప్తారు, కల్చరల్ యాక్టివిటీస్ కూడా అవుతుంటాయి అనమాట. అండ్ ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి శివరాత్రి ఫ్రమ్ స్టార్టింగ్ డే మార్నింగ్ నుండి. అండ్ ఈరోజు అంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు అయితే చాలా సందడిగా ఉంటుంది అనమాట ఊర్లో. అండ్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారి చీరలు వేలంపాట వేయడం కూడా జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మా ఊర్లో ఇంకా ఈ విధంగానైతే అన్నప్రసాదం అయితే పెడుతూ ఉంటారు అనమాట. అండ్ ఈ ఐటమ్స్ తోటి ప్రతి ఒక్కరు కూడా అండ్ అక్కడికి వచ్చిన భక్తులు అండ్ అందరికీ అయితే ఇదే ప్రసాదం అయితే పెట్టేస్తూ ఉంటారు. అండ్ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు కదా అండ్ అందరూ కూడా ఇక్కడే, మా ఊరు వాళ్ళందరూ కూడా ఇక్కడ తింటారు అనమాట. అండ్ చూసారు కదా మా ఊర్లో జరుపుకున్న శివరాత్రి నెక్స్ట్ డే అండ్ ఆ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం సూపర్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కామెంట్ చేయండి ఏ విధంగా ఉందో, మీ గ్రామంలో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా మాకు ఒక మెసేజ్ అయితే పెట్టండి. అండ్ ఈ వీడియో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా, ఉంటా, బాయ్.